బీసీలను 42% ఇస్తామని చెప్పి ఒక రకమైనటువంటి మోసం. ప్రతి కులాన్ని రైతుల నుంచి మొదలుకుంటే పుట్టిన పిల్లగాడి నుంచి చచ్చిపోయే ముసలిని వరకు మహిళల నుంచి అన్ని వర్గాల వాళ్లకు ఇక మీకు అన్నీ మేమే చేస్తామంటే చెప్పి ఇవాళ సాధ్యం కానివి చెప్పిండ్రు, సాధ్యమయ్యేటివి చెప్పిండ్రు. కానీ ఇలా సాధ్యమయ్యేటివి కూడా చేస్తలేరంటే ఈ ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వివరిస్తుందో, ఎంత కక్షపూరితంగా వివరిస్తుందో, ఎంత అహంకారంగా మేమేం చేస్తామో చేసుకపోండి, మీరేం బిక్కుంటో బిక్కోండి, మేము చేసేది గింతే అనే భయం లేకుండా ఇలా వివరిస్తుందంటే ఇలా చూస్తూ ఊరుకోమని సంగతి మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఈ అన్ని కులాల గురించి మేము చాలాసార్లు చెప్పినాం. బీసీల గురించి చెప్పినాం, ముద్రాజుల గురించి చెప్పినాం, బీసీ ఏ గ్రూప్ అన్నారు, మున్నూరు కార్పొరేషన్ అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు. మరి మొత్తం 50 షాపులతో మండలానికి ఏదో బజార్ అన్నారు. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్ని కుల వృత్తులకు అన్ని రకాల ఇచ్చిర్రు. కానీ ఇలా ఏది అమలు కాలేదు. ఈరోజు గౌడనులకు ముఖ్యంగా మీరు చూడండి, ఏ కుల వృత్తిలో కూడా చచ్చిపోరు, వృత్తి చేసుకుని చచ్చిపోరు. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 200 పైన ఎంత ఉందో నెంబర్, 200, 300 పైన 300 మంది పైన చనిపోయారంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరంటే చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటివరకు. దాదాపు 12 కోట్ల బకాయి ఉంది. ఎక్స్గ్రేషియా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు, ప్రతి మరణానికి ఒక 5 లక్షలు. 50,000 ఉండేది, మేము 5 లక్షలు చేసినాం. వీళ్ళు 10 లక్షలు చేస్తామన్నారు. 10 లక్షలు చేస్తామన్నా 10 లక్షలు చేయలేదు, ఉన్న 5 లక్షలు కూడా ఇవ్వలేదు. 12 కోట్ల రూపాయలు బాకీ ఉందంటే ఎంతమంది చనిపోయాడో లెక్కేసుకొని. ఇక ఇంత ప్రమాదమైన వృత్తి, దీని నుంచి బయటేయాలి, వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఈ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇలా చెట్ల పెంపకం చేస్తామన్నారు. ప్రతి ఊరికి 5 ఎకరాల పొలం ఇస్తామన్నారు, భూమి 5 ఎకరాల భూమి ఇచ్చి ఈత చెట్లు పెంపకం చేస్తామన్నారు, అది లేదు. బిందు సేద్యం అన్నారు, అది లేదు. కాంపౌండ్ వాల్ 90% నిధులతో కాంపౌండ్ వాల్ కట్టిస్తామన్నారు, ఇప్పటివరకు అది లేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామన్నారు, మరి అది లేదు. కేరళ, తమిళనాడు మాదిరిగా తాటి ఈత ఉత్పత్తులకు బై ప్రోడక్ట్స్ కేంద్రం పెడతామన్నారు. 10 కోట్లతో 10 ఎకరాల్లో భువనగిరి దగ్గర నందనంలో 10 కోట్లతో మేము బిల్డింగ్ కట్టించినాము. బెల్లము, బూస్టు, రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి మినీ ఇండస్ట్రీ పెట్టినాము. కేవలం టెంకాయ కొట్టి ఓపెన్ చేయాలంతే. ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం. ఆ బై ప్రోడక్ట్ సంబంధించినటువంటి కట్టించిన బిల్డింగు ఎక్విప్మెంటు ఆసియా ఖండంలో ఎక్కడ లేవు, అద్భుతమైనటువంటిది. దాన్ని ఓపెన్ చేయడానికి సమయం లేదు మీకు. ఇక మీరు ఉత్పత్తులు ఎక్కడ తెస్తారు, కొత్తవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము కట్టించిన బిల్డింగే ఈరోజు వరకు ఓపెన్ చేయట్లేదు. ఎక్స్గ్రేషియా అనేది ఇంతవరకు లేదు. గాయపడిన వాళ్ళకు కూడా ₹1,00,000, చిన్న గాయం అయితే ₹1,00,000 అన్నారు. సస్తేనే ఇస్తలేరు. మీకు గాయం అయితే ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కనాడు ఇవ్వలేదు. అందరు మంత్రుల సాక్షిగా 100 మందిని చెట్ల మీద ఎక్కి కింద నుంచి పైశాచిక ఆనందం పొందిండ్రు భువనగిరి దగ్గర. మేము తయారు చేయించి, రవికుమార్ గారు మేమందరం కలిసి తయారు చేయించినటువంటి సేఫ్టీ మోకులు మేము తయారు చేస్తే మీరు ఇచ్చి పైన నిలబెట్టి గంట సేపు నిలబెట్టి పైశాచిక ఆనందం పొంది, మీరు నెల రోజుల లోపల ముద్రిన్ దగ్గర నెల రోజుల లోపల మీకు డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం, పాతది ఇమ్మీడియట్గా మీకు ఇస్తామన్నారు. ఇప్పటివరకు లేదు. మరి ఇలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఏ కులానికి చేయలేదు, ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి వృత్తికి చేయలేదు. ఇలా ఈ దేశంలోనే ఆదర్శంగా నిలిచేటట్లు ఇలా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఆదేశాల మేరకు 15% రిజర్వేషన్ వైన్ షాపులలో మేము ఇచ్చినాం. ఎక్కడలే దేశంలో మేము ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ వైన్ షాపులలో, బార్ షాపులలో రిజర్వేషన్ కలిగించింది, వైన్ షాపులలో కలిగించింది మేము. నెక్స్ట్ సొసైటీలకు ఇస్తామని చెప్పి కూడా మేము
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం, డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ తరఫున ఇచ్చినాం. మేము సొసైటీలకి నెక్స్ట్ సొసైటీలకి ఇవ్వాలి. మళ్ళీ మేము అధికారం వస్తే 30% పెంచి ఆ సొసైటీలకి వైన్ షాపులు ఇస్తాం, బార్ షాపులు కూడా ఇస్తాం సొసైటీలకి. ఇది కులవృత్తి, వైన్లు తయారు చేసేది గౌళ్ళ కులవృత్తి. ఆ రోజే పూర్వకాలమే 12 రకాల వైన్లు తయారు చేసే చరిత్ర గౌళ్ళదే ఉంది. అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది. కనుక ఇది కులవృత్తి వీళ్ళదే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి మరి మేము అడుగుగానే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీరు 20% పెంచుతామన్నారు, మేము 30% పెంచుతామన్నా మీరు 20% పెంచుతామన్నారు. ఇంకా ఎన్నో చెప్పారు కనుక మీకు ఓట్లు వేసిండ్రు. ఇవాళ మీరు సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి వచ్చిండ్రు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇది జీవో ఇష్యూ అయింది 14 తారీఖు నాడు. 14 ఆగస్టు 14 నాడు జీవో ఇష్యూ అయితే మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 18 తారీఖు నాడు. 18 నాడు మీరు పాల్గొన్నారు. కానీ ఆ పాల్గొన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ గౌళ్ళకి ఇస్తాన్నది ఇవ్వలేకపోయినామని చెప్పలేదు, జీవోని బయటికి రానియలేదు. ఎందుకంటే వీళ్ళ ఇస్తా అడుగుతారని, నిలదీస్తారని, అడుగుతారని. ఎంత మోసపూరితం చెప్పండి, ఎంత మోసం దగ. 14 తారీఖు నాడు ఇచ్చినటువంటి జీవోను మీరు బయటికి ఇష్యూ చేయకుండా 18 తారీఖు నాడు అటెండ్ అయ్యి 20 తారీఖు నాడు జీవో ఇష్యూ బయటకు వస్తుంది. అంటే ఇంత మోసం, చీటింగ్. దానిలో ఎక్కడ కూడా పెంచినట్లేదు, పాతదే. మా ప్రభుత్వంలో మేము ఏదైతే ఇచ్చినామో 15%, అదే 15% ఉంది తప్ప వేరే లేదు. మళ్ళా బార్ షాపులు ఇస్తామనేది లేదు. మా ప్రతిపాదనను పక్క రాష్ట్రం ఆచరిస్తుంది బార్లలో, వైన్ షాపులలో. ఇలా మీరు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి 3 లక్షలు చేసారు అప్లికేషన్, నాన్ రిఫండబుల్. అది మేము మొట్టమొదటి కనుక 2 లక్షలతో స్టార్ట్ చేసినాం. మేము ఆ రోజే మళ్ళీ చెప్పినాం, నెక్స్ట్ వచ్చినప్పుడు గౌడ్లకు ఈ 2 లక్షలు కూడా తీసుకోము, మేము 2 లక్షలు కూడా తీసుకోము గౌడ్లకు, తర్వాత సొసైటీలకు ఇస్తాం, అప్పచెప్తామని కూడా చెప్పినాం, బార్లలో కూడా ఇస్తామని కూడా చెప్పినాం. మరి మీరు 3 లక్షలు చేసిర్రు నాన్ రిఫండబుల్. అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఏ బెల్ట్ షాప్ రద్దు చేసిర్రు? ఇంకా మీరు పెంచి పోషిస్తున్నారు. బెల్ట్ షాపులు పెంచి పోషిస్తున్నారు. కళ్ళు దుకాణాల మీద కేసు పెట్టి కల్తీ పేరు మీద బంద్ చేస్తున్నారు. గౌడలను జైల్లో పెడుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర కలిసి జరిగితే రాష్ట్రం మొత్తం బంద్ చేయాలని కూడా మీరు ప్లాన్ చేశారు. హైదరాబాద్లో రింగ్ రోడ్ చుట్టూ లోపల మొత్తం కళ్ళు బంద్ చేయాలని మీరు ప్లాన్ చేసిందా లేదా? కూకట్పల్లి సంఘటన దృష్టిలో పెట్టుకొని మొత్తం బంద్ చేయాలని చెప్పి ప్రచారం చేసిందా లేదా? మీ సోషల్ మీడియా వేదిక ద్వారా బ్లేమ్ చేసిందా లేదా? అసలు కలిపిందే మీరు, కావాలని కలిపి కుట్ర చేసిందని దీని మీద విచారణ చేయాలన్నప్పుడు ఆ ఇచ్చే జీవో, కళ్ళుని నిషేధిస్తామనే జీవోని బంద్ చేసారు. ఇలా 14 తారీఖు ఇష్యూ చేసిన జీవోను 18 తారీఖు నాడు పాపన్న గారి జయంతికి వచ్చి ఆ రోజు చెప్పకుండా 20 తారీఖు ఇచ్చిందంటే ఎంత మోసపూరితంగా ఉందా మీది గుర్తుపట్టలేమనుకుంటున్నారా? జీవో ఇష్యూ చేసిన గంటలు బయటికి రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? 20 తారీఖు వరకు ఎందుకు రాలేదు? ఎక్కడ తక్కున్నది? ఎవరి జీవోలో తక్కున్నది? ఇది ఏం మతలేదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం మేము. వెంటనే ఈ జీవోను రద్దు చేసుకోవాలి. ఈ జీవో రద్దు చేసి మరొక జీవో మీరు ఇస్తామన్నటువంటి 25% వైన్ షాపులు, 20% బార్ అండ్ రెస్టారెంట్లది రిజర్వేషన్తో సహా మీరు జీవో ఇవ్వాలి. మీరు ఇస్తే హామీలు ఏవి మీ చేతిలో ఉన్న హామీలు నెరవేర్చకుండా, మీ చేతిలో లేని హామీ 47% రిజర్వేషన్ ఇస్తాం, మా పరిధిలో లేదు, కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం ఒప్పుకుంటలేదు, బీజేపీ సహకరిస్తలేదు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆడి వరకు పోయినావు,
నీ చేతిలో ఉన్నది, మీ ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. మా పొట్ట ఎందుకు కొడతారని అడుగుతా ఉన్నాం. మా ఓట్లతో మీరు గెలవలేదా? మా ఓట్లతో మీరు అధికారంలో లేదా? అంటే మీరు అధికారం రావడానికి మా ఓట్లు కావాలి, కానీ మాకింత బతుకుదేరు కాదా మాత్రం కనికరం రాదా మీకు? మీరు మా కేటాయించిన షాపులలో మేమేమైనా గవర్నమెంట్కు తక్కువ ఆదాయం కడతామా? ఇతరులతో పాటు సమానంగా మీకు గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు మేము చెల్లిస్తాం.